హలో అండి, ఈరోజు స్పెషల్ చాలా డిఫరెంట్ అండి. ఇది ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అని అడగగానే ఇంట్లో గోబీ అంటే కాలీఫ్లవర్ ఉందనుకోండి, ఇలా ట్రై చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చాలామంది పిల్లలు గోబీని స్కిప్ చేస్తారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేశారనుకోండి, వాళ్ళకి గోబీ అని కూడా తెలియదు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవటం వల్ల గోబీలో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అవన్నీ క్లీన్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక జల్లి గంటలో తీసేసుకొని వడకట్టుకోవాలి వాటర్ మొత్తాన్ని. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చేసే పకోడీ, వడలు, ఇంకా పిల్లలు ఏదన్నా అడిగితే స్నాక్స్ బ్రెడ్తో కాకుండా ఒక్కసారి గోబీతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా బరకగా పేస్ట్ లాగా, మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, బరకగా పట్టుకోవాలి మిక్సీని. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు అంటారు చూడండి, అది వేసేసుకోవాలి. అది కొంచెం వేగాక మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. నేను ఒక 4-5 వేసాను. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. డ్రై కోకోనట్ పౌడర్ మాత్రం అస్సలు వేయొద్దు, ఓన్లీ పచ్చి కొబ్బరి ఉంటేనే వేసేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయ్యాక దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని దీన్ని కూడా బరకగానే మనం పట్టుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు. ముందుగా మనం వేసేసుకున్న గోబీ ఉంది కదా, అందులోనే ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 tablespoon బియ్యపిండిని వేసేసుకోండి. బియ్యపిండి వేయటం వల్ల చాలా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకోండి. కిడ్స్ ఉన్నప్పుడు పచ్చిమిర్చిని స్కిప్ చేయండి, ఎలాగో మనం ఎండుమిర్చి వేసాం కదా. వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. కట్లెట్ లాగా కానీ లేకపోతే వడలాగా కూడా చేసుకో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం చిన్న సైజులో బాల్స్ చేసేసుకోండి, అప్పుడు ఈవెన్గా మొత్తం బాగా వేగుతాయి. ఇలా ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చాక టర్న్ చేసేసుకుంటూ మొత్తం వేగే విధంగా చూసుకోవాలి. సేమ్ మిగతావన్నీ ఇదే ప్రాసెస్లో వేయించుకోండి. ఇవి వేడిగా ఈవినింగ్ టైంలో ట్రై చేసి చూడండి, భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలు టమాటో కెచప్తో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత పైనుంచి కాస్త కరివేపాకుని ఇలా నూనెలో వేయించుకోండి. పకోడీలకి కరివేపాకుని వేయించి వేస్తాం కదా, అలా వేయించుకొని కరివేపాకు, పచ్చిమిర్చిని గార్నిష్ చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గోబీ తినని పిల్లలకు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.